కాబట్టి పసుపుతో అభిషేకం అయ్యింది, పాలతో అభిషేకం అయ్యింది. తదుపరి ఇప్పుడు కుంకుమతో, కుంకుమ దేనికి ప్రతీక అంటే సౌభాగ్యానికి ప్రతీక. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అభిషేక దర్శనం వల్ల సౌభాగ్యానుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యముతో సుమంగళితో ఎల్లప్పుడూ కలకాల వర్ధిల్లాలనేటటువంటి భక్తి తాత్పర్యముతో అందరూ చప్పట్లు గట్టిగా కొడుతూ స్వామివారిని అభిషేకాన్ని దర్శించుకోవాలి. ఓం నమస్తస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాద్రురాంధకాద్రయాఖ్యాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ నమో. భవంతే వారివ స్మృతాయ ఔషధీనాం పదే నమో నమో. ఉచ్చైర్ఘోషాయ గ్రంథయతే పద్యేనాం పదే నమో నమో. పుత్రవేదాయ ధావతే సత్వానాం పతయే నమః. హర 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 మహాదేవ, హర 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 మహాదేవ. ఓం నమః పార్వతీపతయే. జై భవానీ, జై భవానీ, జై మాతా, జై మాతా. బలో సిద్ధి గణపయ్యనకు. ఓం శ్రీనా కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇప్పుడు భస్మాభిషేకం జరుగుతుంది. భస్మజలముతో స్వామివారికి అభిషేకిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క దర్శనం వల్ల జ్ఞానం లభిస్తుంది. భస్మం దేనికి ప్రతీక అంటే జ్ఞానానికి, ఐశ్వర్యానికి ప్రతీక. కాబట్టి ఈ దర్శన భాగ్యం వల్ల మనందరికీ ఐశ్వర్యం ప్రాప్తించుగాక. ఓం విశంకనే చిదమదే తస్కరణాంపదే నమో నమః. మంజసానాంపదే నమో నమః. హిమభ్యో నక్తంజరభ్యో ప్రకృంతానాంపదే నమో నమః. ఉష్ణేచరే గిరిజరాయ కులంజానాంపదే నమో నమః. విషమభ్యో తన్వాదిభ్యశ్చ వో నమో నమః. ఆతన్మనేభ్య ప్రతిదానేభ్యశ్చ వో నమో నమః. ఆయుష్భ్య విశ్రుభ్యశ్చ వో నమో నమః. సభాభ్య సమాపదిభ్యశ్చ వో నమో నమః. ఆసీనేభ్య శయానేభ్యశ్చ వో నమో నమః. స్వమభ్యో జాగృతభ్యశ్చ వో నమో నమః. సమాభ్య